జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎంతో రాజకీయ పరిణతి సాధించినట్లుగా కనపడుతున్నారు. సమయానుకూలంగా స్పందిస్తూ క్యాడర్కు తగిన సూచనలు ఇస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అసలైన రాజకీయ నాయకుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకు అనేక ఉదాహరణలను మనం చెప్పుకోవచ్చు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా ఆ పార్టీ అధినేత అభ్యర్థులను ప్రకటిస్తే అందుకు కౌంటర్గా పవన్ కూడా జనసేన అభ్యర్థులను ప్రకటించి తన రాజకీయ పరిణితిని చాటుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులని, స్వలాభం కోసం కాదని చెప్పే సందర్భంలో పవన్ తనని తాను అనేకసార్లు తగ్గించుకున్నారు కూడా. ఈ రకంగా పరిస్థితులకు అనుగుణంగా తనని తాను ఆవిష్కరించుకుంటూ ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుందో దానికే కట్టుబడి ముందుకు వెళుతున్నారు జనసేనాని. తాజాగా విశాఖలో పర్యటనకు వెళ్లిన సందర్భంగా సమయస్ఫూర్తి చూస్తే ఆయనలో ఎంతో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ క్యాడర్కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ముందు కూటమిని అధికారంలోకి రానియండి, తర్వాత 5 ఏళ్ల పాటు అధికారం, అనేక పదవులు వస్తాయని క్యాడర్కు భరోసా ఇస్తున్నారు. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని, టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలతో పాటు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఏపీలో కూటమిదే అధికారం, ఇది ఫిక్స్ అంటున్నారు జనసేనాని. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలతో పాటు అనేక నామినేటెడ్ పదవులు కూడా వస్తాయంటున్నారు. మొత్తం ఈ పదవుల్లో 3వ వంతు జనసేన తీసుకుంటుందని ఆయన చెబుతున్నారు. కష్టపడిన వారికి ఫ్యూచర్లో తప్పకుండా మంచి పదవులు దక్కుతాయని భరోసా ఇస్తున్నారు. విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎంతోమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారితో పాటు కొత్తగా చేరిన వారు కూడా ఉన్నారు. వీరంతా తమకు పవన్ న్యాయం చేస్తారని భావిస్తున్నారు. అయితే పొత్తులో కొన్ని త్యాగాలు తప్పవు అన్నదే పవన్ చెబుతున్న సందేశంగా ఉంది. ఈ ఎన్నికలతో అంతా అయిపోదన్నది పవన్ మాటగా కనిపిస్తోంది. ముందు కూటమిని గెలిపించుకోవడమే టాప్ ప్రయారిటీగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇకపోతే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ తన వంతు కీ రోల్ ప్లే చేశారు. ఆ సమయంలో తాను కొంతమంది నేతలకు పదవులు కూడా ఇప్పించినట్లు పరోక్షంగా సదరు నేతలను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ఇప్పుడు కేవలం తాను ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న వైసీపీని ఓడించేందుకే కృషి చేస్తున్నానని, ఆ దిశగా అంతా కలిసి రావాలని కోరుతున్నారు జనసేనాని. మరోవైపు త్వరలోనే సీట్ల కేటాయింపుపై క్లారిటీ వస్తుందని పార్టీ నేతలకు చెబుతున్నారు పవన్ కళ్యాణ్. అలాగే బీజేపీతో పొత్తు అంశం కూడా తేలితే ఉమ్మడి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలెవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి పార్టీలో ఎప్పటికీ సముచిత స్థానంతో పాటు భవిష్యత్తులో అనేక అవకాశాలు దక్కుతాయని చెబుతున్నారు పవన్ కళ్యాణ్. గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకున్న పవన్ ఈసారి పక్కా వ్యూహంతో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. మరి 2024 ఎన్నికల్లో పవన్ వ్యూహాల ప్రభావం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.